మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్. వెళ్ళిపోండి, అర్జెంటుగా వెళ్ళిపోండి. సార్ మరీ అంత కోపడకండి సార్. కోపం లేదు, చాలా ఆనందంగా సంతోషంగా చెప్తున్నాను. గెట్ అవుట్. సార్ దయచేసి నా మాట వినండి సార్. మీరు బేబక్క చాలా మంచివాళ్ళు. మనసున మనసై పోటీకి వెళితే మీది ఆదర్శవంతమైన జంట అవుతుంది సార్. అందుకే సార్ మా కారణంగా మీ మధ్య గొడవలు రాకూడదు. రావాల్సిన గొడవలు ఆల్రెడీ వచ్చేసాయి. మేము వెళ్ళిపోతే ఆ గొడవలన్నీ తీరిపోతాయి సార్. అదొక్కటే సార్ ఈ సమస్యకు పరిష్కారం. కాదు, పరిష్కారాలు చాలా ఉన్నాయి. బేబీకి మీ మీద ఎందుకు కోపం? మీరు దొంగ పనులు చేశారని ఆ అభిప్రాయం మారాలంటే మీరు జీవితంలో ఏదైనా సాధించాలి. కనీసం ఒక్క మంచి పని చేయండి, దాంతో మీ మీద పడ్డా మచ్చపోతుంది. సార్ నిజం తంటి, ఒక్క మంచి పని చేసి చూడు. కోట్లతో కూడా కొనలేని తృప్తి, ఆనందం ఒక మంచి పని వల్ల వస్తుంది. నిజమే సార్. మీ మీద ప్రేమ చూపి ఉద్యోగాలిచ్చి పెళ్లి చేయిస్తుంది ఎందుకో తెలుసా? మీలో ఎవరికైనా పిల్లలు పుట్టగానే వాళ్ళని మేము దత్తత తీసుకోవాలి. కేవలం ఆ స్వార్థంతోనే మిమ్మల్ని చేరతీశాను. చెప్పండి, నా కోరిక తీరుస్తారా? సార్ చంటి, సార్ మాకు దశావతారాల గురించే తెలుసు, కానీ మీరు మాత్రం మా కోసం అవతరించిన 11వ దేవుడు సార్. ఓ 2 స్వీట్ పాన్ కట్టి. అలాగే సార్. ఎంత? 10 లక్షలు. ఏంటి పాన్ 10 లక్షల? పాన్ కాదురా, మీ ప్రాణాలు. చెప్పండి, మీ ప్రాణాల కాసు రాయాలా, సున్నం రాయాలా? 24 గంటల్లో 10 లక్షలు ఇస్తానని చెప్పి వారం రోజులైంది. ఏదిరా డబ్బు? సార్ వారం రోజులుగా నేను కూడా మీకోసమే తిరుగుతున్నాను సార్. 3వ కంటికి తెలియకుండా మీ చేతికి అందజేయాలని పాన్ షాప్ లో ఉంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం మేము. ఒరేయ్, నా 10 నీ దగ్గర ఉందిగా, అది సార్కి ఇచ్చేయ్. థాంక్యూ సో మచ్. పోతాం. వెళ్దాం. గాడ్ బ్లెస్ యు. వస్తాను సార్. థాంక్యూ. 3వ కంటికి తెలియకుండా 10 వసూలు చేసేయి. రై, 3వ కంటికి తెలియకుండా 10 ఇచ్చేయి. ఎందుకు నవ్వుతున్నావు బాబాయ్? ఇదిగో 10. 10 అంటే 10 పైసలా? ఎర్రవాళ్ళు పారిపోతున్నారు, పట్టు. ఏరా కొట్టం, నా దగ్గర 10 లక్షలు కొట్టేసి నన్ను జైల్లో పెట్టిన చుట్టానికి రాలేదు కదూ? నిన్ను బతకనివ్వనరా. ఏమిటోరా ఈ గందరగోళమంతా జంబలహాట్లో ఉంది. దీని బదులు మనం జైల్లో ఉన్నా బాగుండేది. ఒరే, మళ్ళీ జైలు మాట ఎత్తగరా. ఇప్పుడు మనం ఒక మంచి పని చేయడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాం. కూర్చుందామా? ఏడు. జంటి, మంచి పని అనగానేమి? మంచి పని అనగా చెడ్డ పని కానిది. ఆహా, మరి చెడ్డ పని అనగానేమి? మంచి పని కాగా మిగిలింది. ఓహో, ఎంత బాగా సెలవిచ్చావురా. మంచి ముహూర్తం చూసుకుని గురువుని కూడా చూడకుండా జంబలహాట్ పగిలేతంతా. ఆవిడ్ని చంపేయమంటావా? అదేరా, ఎప్పుడు చంపుతావు? 2 రోజుల్లో చంపేస్తా. జాగ్రత్త. బీపీ శ్రీనివాసరావు భార్య చేస్తే అతని కోట్లలో లాభం, చంపినందుకు మనకు లక్షల్లో లాభం. సర్లేరా, వర్రీగాకు, నేను చూసుకుంటాగా. మాట్లాడుకో. చూసుకోవటాలు వేస్ట్, వెంటనే వేసేయాలి. సొంత పెళ్ళాన్ని చంపమని ప్లాన్ ఇచ్చి 1 లక్ష చేతిలో పెట్టాడు. పని అయితే మరో 1 లక్ష ఇస్తాడు. సరేలే, మంచి చూపిస్తాగా. ఇదేం దారుణం రా బాబు, కట్టుకున్న భార్యను భర్త చంపడమా? చంటి, పాపం మనం ఎలాగైనా ఆమెను కాపాడాలరా. ఈ విధవలను పట్టుకుని 4 తంతే ఆ భర్తగాడి బండారం బయటపడుతుంది. పద. ఎక్కడికి వెళ్ళారా వీళ్ళు? పద. ఎలాగైనా సరే బీపీ శ్రీనివాసరావు భార్య నుంచి అతని భార్యను కాపాడాలరా. అయితే అర్జెంటుగా వెళ్ళి బీపీ హత్య విషయం ఎస్ఐకి చెప్పేద్దాం.
ఎస్ఐకి చెప్తే మనల్ని నమ్మడు సరికదా, ఒక్కలేసి 4 పీకులు పీకుతాడు పిగుతాడంటావా? నిక్షేపంగా. పోనీ మనమే ఆ దొంగ వెధవల్ని పట్టుకుంటే? చీకట్లో వాళ్ళ మొహాలు కూడా చూడలేదురా మనం. అలాగైతే ఆ బీపీ శ్రీనివాసరావుని పట్టుకుని వాడి భార్యకి అప్పగిస్తే? ఈ సిటీలో వాడిని ఎక్కడైనా వెతికి పట్టుకుంటావరా? అంటే కళ్ళ ముందు ఆడది చచ్చిపోతుందా, మనం చేతులు ముడుచుకుని జంబల హాట్స్లో ఉండిపోవాల్సిందేనా? లేదురా, ఎట్టి పరిస్థితుల్లో మనం ఆవిడ్ని రక్షిస్తున్నాం, ఆ హంతకుణ్ణి పట్టుకుంటున్నాం. ఒరేయ్, ఈ ఒక్క మంచి పని చేస్తే చాలు, బేబక్కకు మన మీద ఉన్న కోపం అంతా తగ్గిపోతుంది. అది నిజమేనా? కానీ ఎలా? ఐడియా! ఏమిట్రా? మిస్సెస్ బిపి శ్రీనివాసరావు గారికి దయచేసి మీ భర్త నుండి బయటపడండి. ఎందుకంటే అతను మిమ్మల్ని హత్య చేయబోతున్నాడు కాబట్టి. ఇట్లు చంటి, బుజ్జి అని పేపర్లో ప్రకటనిస్తే అప్పుడు వాడు మర్డర్ చేసేది ఒక్కరిని కాదు, ముగ్గురిని. ముగ్గురెవరు? ఆవిడ నువ్వు నేను కలిపితే ముగ్గురు. ఇది నాకు తట్టలేదంటబ్బా. తట్టెడు మట్టి బుర్రలో ఉంటే ఎలా తడుతుందిరా? అది నిజమే. ఏం చేస్తున్నావురా? కోట్ల ఆస్తి వస్తుందంటే ఖచ్చితంగా వాడి ఇంట్లో ఫోన్ ఉండి తీరాలి. అయితే బిపి శ్రీనివాసరావు అనే పేరున్న వ్యక్తులందరూ ఇళ్లకి ఫోన్ చేసి వాళ్ళ పిల్లలకి విషయం చెప్పేద్దాం. ఐడియా ఎంత బాగుంది! ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? పోనీ నీకే వచ్చిందనుకో. అలాగే. బిపి శ్రీనివాసరావు 294542. హలో హలో, బిపి శ్రీనివాసరావు స్పీకింగ్. అబ్బబ్బబ్బబ్బా, ఫోన్ చేసి మాట్లాడరేంటయ్యా? సరే, మీ ఫోను మీ ఇష్టం. హలో హలో హలో. నా పేరు దుర్గా ప్రసూనాంబ. ఈ రోజు మంగళవారం. నేను మౌనవ్రతం చేస్తున్నాను. మీరు చెప్పాల్సిన మ్యాటర్ పవిత్రంగా చెప్పండి. అక్క, నువ్విక మంగళవారమే మౌనవ్రతం చేయనక్కర్లేదు, జీవితాంతం మౌనవ్రతమే. ఎందుకంటే నీ భర్త నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు కనుక. హలో. ఒరే నీచుడా, నీ అమ్మ కడుపు మాడా, నీ పెళ్ళం తాళి తెగ, నీ చేతులు కాళ్ళు పడిపోను, నీ జిమ్మడి పోను. ఇదెవరో పెద్ద జంబలహట్లా ఉంది, పిచ్చ తిట్టుడు తిడుతోంది. ఇటు అక్క, ఆవేశపడకు, మేము నీ శ్రేయోభిలాషులం. మీ ఆయన నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు, జాగ్రత్త పడు. అలా అలా. హలో, నేను బుజ్జిని. బజ్జీలా? మాకొద్దు. అది కాదు. అద్దెకారా? మాకు సొంత కారుంది. ఇదేదో చెవిటి వెళ్ళలా ఉంది. చెవిటి వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు, కానీ నేను చూసుకుంటాను. హలో అక్క. ఎరా, నేను నీకు అక్కలా కనిపిస్తున్నానా? నా వయసు ఎంత అనుకున్నావు? స్వీట్ 16 కి కాస్త ఎక్కువ, 60కి కాస్త తక్కువ. సరే చెల్లమ్మా. అలా అన్నావు, బాగుంది. కాస్త గట్టిగా మాట్లాడు. చెవుడా? అదేం కాదు, వినపడదంతే. మీ ఆయన? మా ఆయన నన్ను? ఇదే అప్పగింతల పాఠం కాదు, రిపీట్ చేయకుండా చెప్పింది జాగ్రత్తగా విను. మీ ఆయన నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు. హలో, ఏమే? వస్తున్నానండి. నీకే ఫోను. హలో, ఎవరు? అక్క, నేనక్క, చంటిని. తమ్ముడు, నువ్వా? ఎప్పుడో గోదావరి పుష్కరాల్లో తప్పిపోయిన నువ్వు ఇలా టెలిఫోన్ వైర్లో తెలియవా? ఎవరే? తప్పిపోయిన మా తమ్ముడండి. తమ్ముడు, నువ్వు చెప్పరా, బాగున్నావా? పెళ్ళైందా నీకు? నా పెళ్లి సంగతి సరే, నీ మొగుడు నీ పెళ్లికి ముహూర్తం పెట్టాడని హెచ్చరిస్తున్నాను. ఏంట్రా నువ్వు అనేది? నీ భర్త బిపి శ్రీనివాసరావు నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు. జాగ్రత్తగా ఉండు. ఇప్పటికి నీ తమ్ముడు చంటి. ఉంటా. ఈ 4వ నంబర్ ఎప్పుడు ఎంగేజ్ వస్తుందిరా? ఇంట్లో ఎవరో జంబలహాట్ గాడు ఉండి ఉంటాడు. మళ్ళీ ట్రై చేయి. ఒరే బుజ్జి, ఈ నలుగురిలో అసలు హంతకుడు ఎవరో కనిపెట్టే వరకు మనం అసలు నిద్రపోకూడదురా. బేబీ, ఓ ఇక్కడ కూర్చున్నావేంటి? 10 నిమిషాల్లో రెడీ కావాలి, బయటికి వెళ్దాం. నేను రాను. బయటికంటే షికారు కాదు, గుడికి. గుడికైతే నేను అసలు రాను, నాకు దేవుడితో పని లేదు. ఆయనతో పని లేకపోయినా మీ ఆయనతో రావచ్చుగా.
మా ఆయనకి నేను పనికి రాకుండా పోయానుగా. అవేం మాటలు, నువ్వు లేకుండా నేను బతకగలనా? ఐ లవ్ యూ. నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారండి? నేను మిమ్మల్ని సుఖ పెట్టానని కనీసం పిల్లల్ని కూడా. దయచేసి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టుకో. పద. నేను రానండి. నీ కోసం నా కోసం కాకపోయినా మన చిత్ర కోసమైనారా. ఈ రోజు దాని పుట్టినరోజు. ఓ గాడ్, చిత్ర పుట్టినరోజు అనే విషయం కూడా మర్చిపోయానండి. ఆ గాడ్ నా జ్ఞాపకం చేశాడుగా. కమాన్.